విజయనగరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ నేత శ్రీనివాసరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతాన్ని తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాలవలస యశస్విని, పడాల అరుణ, చీపురుపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు డ్రాయింగ్ పెట్టే ముందు పార్టీ కాదు, మీకు క్లియర్గా చెప్పాలంటే ఏ దేశం ఈరోజు ఈ పార్టీలో ఎన్నో రోజుల నుంచి గారు వారి యొక్క కుమార్తె శశి భార్గవి గారు ముందుగా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మన అభివృద్ధి మరియు సంక్షేమ చైర్మన్ కూడా ఆవిడ శివశంకర్ గారు, మన పిఎస్సి చైర్మన్, పిఎస్సి మెంబర్ పడాల అరుణమ్మ గారు, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని రాబోయే ఎన్నికల్లో టికెట్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మొన్న నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా గెలిచారో అదేవిధంగా ప్రతి ఒక్కరిని విజయనగరంలో గెలిపించి వేదిక మీద ఉన్న పెద్దలకు బహుమతి ఇస్తామని తెలియజేస్తూ జై జనసేన. ఒక రకంగా ఈ ప్లేస్కి వచ్చేసరికి నేను ఒక ఉద్వేగానికి గురయ్యాను. ఎందుకు అంటే గతకాలం జ్ఞాపకం వచ్చింది. బహుశా కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుస్తుంది, రవితేజ కానీ, చక్రవర్తి కానీ, మన సతీష్కి కానీ, వీళ్ళందరికీ పోరాట యాత్రలో అప్పట్లో మొట్టమొదటి మీటింగ్ ఇందులోనే పెట్టుకున్నాం. అలాగే విజయనగరానికి ఇంకొక చరిత్ర కూడా ఉంది. అంటే ఇదంతా జనసేన చరిత్ర. ఆ రోజు పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చాలామంది జన సైనికులు నెమరు వేసుకుంటారు ఈ అనుభూతి. విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు వీళ్ళంతా ఉండి వెళ్ళిపోతున్నారు, క్యాన్సిల్ అయిపోయింది. కోట దగ్గర మన వాళ్ళు విపరీతంగా ఉన్నారు. అప్పుడు నేను మెసేజ్ ఇచ్చాను, సార్ వర్షంలో తడుస్తూ విజయనగరం జన సైనికులు మీతో ప్రేమతో ఇక్కడ నిలబడ్డారు, మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడాలి అంటే వెళ్ళిపోతున్న వెహికల్ వెనక్కి తిప్పి కోట దగ్గరికి వచ్చి మాట్లాడింది బహుశా అందరికీ గుర్తుండే ఉండొచ్చు. అనేక మంది ఆ రోజు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు, ఈ వర్షంలో కూడా ఎంతమంది ఉన్నారు అని అంటే విజయనగరం ఉత్తరాంధ్ర మీద ఆయనకు ఉన్నటువంటి మమకారం, ప్రేమ అటువంటిది. సో ఈ రెండు సంఘటనలు గుర్తుకొచ్చాయి ఇక్కడ రాగానే. చాలా సంతోషం. ఈరోజు ఆ రోజు కొద్దిమందితో ప్రారంభమైనటువంటి జనసేన ఈరోజు డయాస్ మీద ఇంతమంది నాయకుల సమూహంగా ఎదిగింది అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి కృషి,
పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, సిద్ధాంతం, భావజాలం ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఈ మజిలీ ఇక్కడితో ఆగలేదు మిత్రమా. ఈ మజిలీ ఇంకా ఎంతో ప్రయాణం చేయవలసింది ఉంది. మన ప్రయాణం చేయవలసినటువంటి గమ్యం ఇంకా చాలా ఉంది. అది అంతా కూడా మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఈ పార్టీ బలోపేతానికి పనిచేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి నడిపేన శ్రీను, అలాగంటే అది సరిగ్గా కుదరటంలా, అదేంటో కానీ ఆ రైము జమ్ము సీన్ అంటేనే కుదురుతుంది. వాళ్ళ అమ్మాయి భార్గవి, వీళ్ళని, అలాగే ఇంకా వారితో పాటు జాయిన్ అవుతున్నటువంటి మా కన్నం నాయుడు తదితరులందరికీ కూడా చాలా ఆప్యాయంగా జనసేన పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. వీళ్ళిద్దరికీ కూడా నేను చెప్పవలసింది ఏంటంటే, వేరే పార్టీలో ప్రయాణం ఒకలాగుంటుంది, జనసేన పార్టీలో ప్రయాణం ఒకలాగుంటుంది. దయచేసి జనసేన పార్టీలో అంతర్గత సంస్కృతి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆయన ఆశయం ఏమిటి, అసలు ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ పార్టీ పుట్టుక ఏమిటి, ఇది మీకు అర్థమైతే మీకు మిగతావన్నీ అర్థమైపోతాయి. ఈ పార్టీ మార్పు కోసం వచ్చింది, సామాజిక పరివర్తన కోసం వచ్చింది. ఈ రెండు విషయాలు అర్థమైతే చాలు మనకి. మిగతాదంతా కూడా ఉపోద్ఘాతం అర్థమైతే పుస్తకం అంతా అర్థమైపోతుంది దేని మీద రాశామని చెప్పేసి. మార్పు అంటే ప్రస్తుత వ్యవస్థని మార్చాలని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి వాళ్ళని మార్చాలనే ఉద్దేశంతో వచ్చారు. పరివర్తనం అంటే ఇంకా అసమతులు ఉన్నాయి, సామాజిక అసమతులు ఉన్నాయి, ఆర్థిక అసమతులు ఉన్నాయి, అలాగే రాజకీయ అసమతులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పరివర్తన చేసి అందరికీ సమానమైనటువంటి భాగస్వామ్యం రావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారు. చాలామంది చెప్తుంటారు ఆర్గనైజేషన్ ఇంకా ఎట్లేదనండి. వీళ్ళంతా ఎవరంటే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు, ఇంకా ఆర్గనైజేషన్ పెట్టలేదండి, పెట్టకపోతే ఇదేం పార్టీ అని అంటారు. వాళ్ళకి అర్థం కానిది ఏమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం ప్రకారం ఈ పార్టీని ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలి అన్నది ఆయన మస్తిష్కంలో నిగూఢంగా ఉంది. అది జరుగుతుందనే విషయం మన నాయకులు కానీ జన సైనికులు కానీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన అందరూ కూడా అర్థం చేసుకోవాలి.